హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బెంగాలీ స్టైల్ ఫిష్ కర్రీ. అచ్చంగా బెంగాలీలు చేసుకునే స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. బెంగాలీ వాళ్ళు చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ స్కిన్ టోన్ అనేది ఎల్లప్పుడూ ఎంత షైనీగా ఉంటుందో దానికి కారణం వచ్చేసి చేపలు వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారనమాట. దాంతో స్కిన్కి మంచి షైన్ అయితే వస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా బెంగాలీ స్టైల్ ఫిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ కోసం నేను ఇక్కడ 1 kg వరకు చేప ముక్కల్ని తీసుకొని ఆల్రెడీ సాల్ట్, నిమ్మరసం వేసుకొని వాష్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకొని ఉప్పు అలాగే పసుపు ఈ చేప ముక్కలకి చక్కగా పట్టేలాగా ఈ విధంగా మసాజ్ చేస్తూ కలుపుకోండి. ఆంధ్ర తెలంగాణ స్టైల్ వచ్చేసి చేప ముక్కల్ని ఫ్రై చేసుకోమన్నమాట. కానీ బెంగాలీ వాళ్ళు కంపల్సరీగా ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసిన తర్వాత మాత్రమే కర్రీలో వేసుకుంటారు. అప్పుడే దాని టేస్ట్ అలాగే ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుంది. విధంగా ఉప్పు పసుపు బాగా పట్టించేసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక 5 నుంచి 6 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. చేప ముక్కలను వచ్చేసి మనం ఫ్రై చేసుకోవాలి కదా, దానికి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మనం చేప ముక్కల్ని డీప్ ఫ్రై ఏమీ చేయట్లేదు అనమాట, ఓన్లీ షాలో ఫ్రై చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో ప్యాన్లో సరిపడినన్ని చేప ముక్కల్ని వేసేసుకుందాం. చేప ముక్కల్ని వేసుకున్న వెంటనే కదిపేకుండా కాస్త ఫ్రై అవనిచ్చి స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకొని రెండు వైపులా కాస్త క్రిస్పీనెస్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. క్రిస్పీ అంటే ఓవర్ క్రిస్పీ ఏం అవసరం లేదు, మనకి ముక్క అనేది కాస్త గట్టిపడితే సరిపోతుంది. అప్పుడే మనం చేప ముక్కల్ని కర్రీలో వేసుకున్నా సరే అవి విరిగిపోకుండా వస్తాయి. ఈ విధంగా మధ్య మధ్యలో రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ చేప ముక్కలు కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చేప ముక్కలన్నీ కానీ రెండు వైపులా కానీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారు కదా, చేప ముక్కలన్నీ కానీ చక్కగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బయటకు తీసేసుకుంటే సరిపోతుంది. మనము మరీ ఓవర్ క్రిస్పీ ఏమీ చేయనవసరం లేదు. చూసారు కదా, కాస్త క్రంచీనెస్ అనేది అయితే కనబడుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బయటకు తీసేసుకోవచ్చు. చేప ముక్కల్ని బయటకు తీసేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త ఒక 2 నిమిషాల పాటు వేడెక్కనిచ్చి మిగిలిన చేప ముక్కల్ని కానీ వేసేసుకోండి. ఇదే ప్రాసెస్లో అన్ని చేప ముక్కల్ని కానీ ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి బంగాళదుంప ముక్కలు అలాగే క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుందాం. బెంగాలీ వాళ్ళు వచ్చేసి కంపల్సరీగా బంగాళదుంప, క్యాలీఫ్లవర్ అలాగే వంకాయ యాడ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఈ కర్రీ చేసేటప్పుడు నా దగ్గర వంకాయలు అవైలబుల్లో లేవన్నట్లు నేనైతే స్కిప్ చేసేస్తున్నాను. మీ దగ్గర వీటిలో ఏ వెజిటేబుల్ అవైలబుల్లో ఉంటే వాటిని వాడుకోవచ్చు. వీటిని కానీ మధ్య మధ్యలో రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ కాస్త క్రిస్పీనెస్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి. చూసారు కదా, ఇవి కానీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని కానీ బయటకు తీసేసుకుందాం. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని రెడీగా పక్కకు పెట్టేసుకోండి. వీటితో మనకు ఇప్పుడైతే అవసరం లేదనమాట, లాస్ట్గా మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి. స్టవ్ పైన కాస్త మందంగా అలాగే కొద్దిగా వెడల్పుగా ఉండే గిన్నెను పెట్టేసుకొని వేడెక్కనివ్వండి. ఇప్పుడు ఇందులోకి మనం మస్టర్డ్ ఆయిల్ని వేసుకోవాలన్నమాట. బెంగాలీ వాళ్ళు వచ్చేసి ఫిష్ కర్రీని కంపల్సరీ మస్టర్డ్ ఆయిల్ వాడే చేస్తూ ఉంటారు. ఈ మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె ఏదైతే ఉందో దీన్ని వాడి ఫిష్ కర్రీని ప్రిపేర్ చేయడం వల్ల దీంతో మంచి ఫ్లేవరు అలాగే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఎప్పుడైనా సరే మస్టర్డ్ ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి, అప్పుడే పచ్చితనం అనేది లేకుండా ఉంటుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆల్రెడీ ఫిష్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని కానీ ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ కర్రీలోకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు అలాగే 2 మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. వీటిల్ని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే పసుపును కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. మనం ఆల్రెడీ చేప ముక్కల్ని వేయించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాము కాబట్టి నేను సాల్ట్ అనేది కాస్త తక్కువగానే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలని నేను ఆల్రెడీ పేస్ట్ కింద ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆ టమాటో పేస్ట్ని వేసుకుంటున్నాను అనమాట. ఇది సుమారుగా చెప్పాలంటే ఒక 1/2 కప్ వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వచ్చేసి చేపల కూరలో కంపల్సరీ చింతపండు వాడతాం కదా, బెంగాలీ వాళ్ళు చింతపండు అనేది అస్సలు వాడరనమాట. ఓన్లీ ఈ టమాటో ప్యూరిన్ వేసుకొని మాత్రమే ఫిష్ కర్రీని ప్రిపేర్ చేస్తారు. అందుకనేసి వాళ్ళు ముందుగానే చేప ముక్కల్ని ఫ్రై చేసేసి వేసుకుంటారు. అప్పుడు వచ్చేసి అవి నీచు వాసన అనేది అంతగా రావు. పైన లిడ్ని క్లోజ్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే కుక్ చేసేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు కారం,
ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఒక 1 స్పూన్ ధనియాల పొడి అండ్ అలాగే ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా మసాలాస్ అన్నీ కానీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము టమాటో ప్యూరీని చేసుకున్నాం కదా, ఆ మిక్సీ జార్లో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని గ్రేవీలోకి యాడ్ చేసుకుంటున్నాను. గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ కాస్త ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు. లిడ్ని క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా బాయిల్ అవనిచ్చిన తర్వాత చూసారు కదా చక్కగా మరుగుతూ ఉంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి ఉప్పు కారాలని చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా తక్కువ ఉన్నట్లయితే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవచ్చు. నా దాంట్లో అయితే కొద్దిగా సాల్ట్ తక్కువ ఉందన్నట్టు నేను కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప క్యాలీఫ్లవర్ని కానీ యాడ్ చేసుకుందాం. చేప ముక్కల్ని ఒకేసారి వేసుకోకుండా అక్కడక్కడగా వేసుకున్నారంటే ఈ గ్రేవీ మొత్తం చేప ముక్కలన్నీ కానీ ఈవెన్గా పీల్చుకుంటాయి. ఇప్పుడు ఇందులోకి బంగాళదుంప ముక్కలు అలాగే క్యాలీఫ్లవర్ ముక్కల్ని కానీ యాడ్ చేసుకొని ఒకసారి స్లోగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిపై నుంచి లిడ్ని క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో మగ్గించుకున్నామంటే మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా చక్కగా బాయిల్ అవుతూ ఉంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. మీకు ఒకవేళ పల్స్గా ఉన్నట్లయితే ఇంకొక 2-3 నిమిషాల పాటు బాగా బాయిల్ అవనివ్వచ్చు. నా గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గానే ఉంది. ఇది చల్లారే కొద్దీ చేప ముక్కలు అన్నీ కానీ ఈ గ్రేవీని చక్కగా పీల్చేస్తాయి. కాబట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కాస్త పల్స్గా ఉండేలాగా చూసుకోండి. మన కర్రీలో ఉప్పు కారాలు అన్నీ కానీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీరని చల్లేసుకుందాం. చూసారు కదా మన ఫిష్ కర్రీ కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. దీన్ని రైస్తో రోటీస్ బిర్యానీస్ పులావ్ ఎందులోకి తిన్నా సరే అద్దిరిపోతుంది. ఇప్పుడు క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ కానీ దగ్గరలోనే ఉన్నాయి కదా, అలాంటి టైంలో ఎవరైనా గెస్ట్లు వస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ విధంగా ఫిష్ కర్రీని కొంచెం స్పెషల్గా బెంగాలీ స్టైల్లో చేసి పెట్టి చూడండి. వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది. మిమ్మల్ని రెసిపీ కనుక్కొని మరి వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన బెంగాలీ స్టైల్ మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు రైసు రోటీసు పులావ్ ఇందులోకి తిన్నా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ బెంగాలీ స్టైల్ ఫిష్ కర్రీ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.